మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేయాలి అంటూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళనకు దిగడం కాసేపు ఉద్రిక్తతలకు దారితీసింది. రైతు పండించిన ప్రతి గింజని కొనాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. మరోవైపు మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది అని అధికార పార్టీ మండిపడుతోంది. ఖమ్మంలో రైతులతో కలిసి మహాధర్నా చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. ధాన్యం మొక్కజొన్న కంకుల్ని చేతబట్టి ఆందోళనకు దిగారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. కలెక్టరేట్ గేట్లు నెట్టుకుని లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కమిషన్లు స్కాములే తప్ప ఖమ్మం మంత్రులకు రైతుల సంక్షేమం పట్టడం లేదన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరుగుతుందా లేదా అనేది ఖమ్మం జిల్లా రైతాంగానికి తెలియదా? దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. ఖమ్మంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. దయచేసి కొనుగోలు కేంద్రాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో తెరవాలని డిమాండ్ చేస్తాం. రైతుల కోసం ప్రభుత్వం పనిచేయకపోవడం దారుణమన్నారు వద్దిరాజు రవిచంద్ర. ఒక్క మెస్సీ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆడి పెట్టినంత ఖర్చు కూడా కాదు మొక్కజొన్నలు పెట్టే ఖర్చు, మొక్కజొన్నలు కొనడానికి పెట్టాల్సిన ఖర్చు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా మీకు వీలవుతలేదంటే రైతుల మీద మీకు ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది? మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలని టాటా మధు డిమాండ్ చేశారు. ధాన్యము మొక్కజొన్న ప్రతి గింజని ప్రభుత్వం కొనాలని, ఇమ్మీడియట్ గా కొనుగోలు కేంద్రాలు తెరవాలని, మద్దతు ధర ఎమ్మటే ఇచ్చి రైతులు పండించిన ప్రతి గింజని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్న అధికార పార్టీ గన్నీ బ్యాగుల కొరత నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామంది. ఖరీఫ్ సీజన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల సన్న వరి రకాలు, విత్తనం లభ్యత, సాగు ప్రణాళికపై చర్చించారు.